ఈటీవీ ఎక్స్క్లూసివ్. సినిమా అంటే ఎలా ఉండాలి, ఇలాగే ఉండాలి అన్న రూల్స్ ఏమైనా ఉన్నాయా? అసలు ఒకప్పుడు సినిమా ఫార్మాట్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా మారింది? ఈ మార్పుకు కారణాలేంటి? ఈ దశాబ్దంలో సినిమా రంగంలో వచ్చిన కీలక మార్పులేంటి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల మీద ఓ లుక్ వేద్దాం. ఒక 10 ఏళ్ల క్రితం వరకు కమర్షియల్ సినిమా అంటే ఇలాగే ఉండాలన్న రూల్ ఫాలో అయ్యేవారు మేకర్స్. జానర్ ఏదైనా 6 పాటలు, 4 ఫైట్లు, ఒక కామెడీ ట్రాక్ కంపల్సరీగా ఉండాల్సిందే అని భావించేవారు. అలాంటి టెంప్లెట్లో వచ్చిన సినిమాలనే పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమా అని ఫీల్ అయ్యేవారు. కానీ గత 10 ఏళ్లలో ఈ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తెలుగు రాష్ట్రాలలో 20,000కి పైగా జంటల మాతృత్వ కలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ ఇప్పుడు మీకోసం అందిస్తోంది ఉచిత డాక్టర్ సంప్రదింపు, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్, దీంతో పాటు కేవలం 899కే AMH టెస్ట్ మరియు వీర్య పరీక్షలు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ముఖ్యంగా నయా జనరేషన్ దర్శకులు కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. సినిమా ఫార్మాట్ను పూర్తిగా మార్చేశారు. 6 పాటలు, 4 ఫైట్లు ఉండాల్సిందే అన్న రూల్ను ఇప్పుడు పక్కన పెట్టేశారు. కథ ఫ్లోకు డిస్టర్బెన్స్ అని ఫీల్ అయితే పాటలు లేకుండానే సినిమాలు చేస్తున్నారు. కొన్ని జానర్స్కు అవసరం లేదంటే యాక్షన్ ఎపిసోడ్స్ని కూడా లైట్ తీసుకుంటున్నారు. రీసెంట్ టైమ్స్లో సినిమాల విషయంలో వచ్చిన మరో బిగ్ చేంజ్ సీక్వెల్స్. గతంలో ఎంత పెద్ద కథనైనా ఒకే సినిమాలో ముగించేవారు. కానీ ఇప్పుడు స్పాన్ ఉంటే ఒకే కథను 2-3 సినిమాలుగా చెప్పేందుకు కూడా రెడీ అంటున్నారు. ఈ ట్రెండ్ నిర్మాతలకు డబుల్ లాభాలు తెచ్చిపెడుతోంది. మరోవైపు సినిమా నిడివి కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. ఒకప్పుడు సినిమా 2 గంటలకు కాస్త అటు ఇటుగా ఉండేది. కానీ ఇప్పుడు 4 గంటల నిడివితోనూ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆడియన్స్ ఎంగేజ్ అయితే సినిమా డ్యూరేషన్ అన్నది అసలు మ్యాటరే కాదంటున్నారు ఈ జనరేషన్ దర్శకులు. వెండి తెర మీద వస్తున్న ఈ మార్పులు ఆడియన్స్కు సరికొత్త సినిమా ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాయి. సినిమా సెట్స్ మీద ఉండగానే గ్లోబల్ రేంజ్లో డిస్కషన్ పాయింట్ అవుతోంది వారణాసి. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. రాజమౌళి రికార్డ్, మహేష్ ఫామ్ను దృష్టిలో పెట్టుకుని సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సినిమా సక్సెస్ క్రెడిట్ ఎవరిదన్న చర్చ మొదలైంది. ఈ విషయంలో ఒక నిర్మాత చేసిన ట్వీట్ కొత్త డిస్కషన్కు తెరలేపింది. వారణాసి సినిమా మొదలైనప్పటి నుంచి ఆ సినిమా క్రెడిట్ విషయంలో రచ్చ జరుగుతుంది. SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ రివీల్ అయిన దగ్గర నుంచి ఆ ట్యాగ్కు పోటీగా SSR 13 అనే మరో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. మధ్యలో ఈ ట్రెండ్స్ కాస్త సద్దుమణిగినా ఇప్పుడు మరోసారి ఈ క్రెడిట్ వార్ తెర మీదకు వచ్చింది. మళ్ళీ ఆ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్లోకి వచ్చాయి. దీంతో ఈ డిస్కషన్కు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు నిర్మాత శోభు యార్లగడ్డ. తన సోషల్ మీడియా పేజ్లో సినిమా క్రెడిట్ ఎప్పుడు దర్శకుడికే చెందుతుందని డిక్లేర్ చేశారు. సినిమా పూర్తిగా దర్శకుడి థాట్ నుంచే పుడుతుందని, అందుకే ప్రొసెసరీ క్రెడిట్ దర్శకుడికే ఇస్తారంటూ ట్వీట్ చేశారు. ఈ కామెంట్ కొత్త డిస్కషన్కు తెరలేపింది. సినిమా క్రెడిట్ పూర్తిగా దర్శకుడిదే అంటే హీరో పరిస్థితి ఏంటన్న డిస్కషన్ జరుగుతోంది. ఎంత పెద్ద దర్శకుడైనా స్టార్ హీరోతో సినిమా చేసేటప్పుడు ఆ హీరో ఇమేజ్, బాడీ లాంగ్వేజ్ను దృష్టిలో పెట్టుకుని కథా కథనాలు సిద్ధం చేస్తారు. హీరోలు కూడా కథ, క్యారెక్టర్కు తగ్గట్టు మేకోవర్ అయ్యేందుకు శక్తికి మించి శ్రమిస్తారు. అలాంటప్పుడు పూర్తిగా క్రెడిట్ దర్శకుడికే ఎలా ఇస్తారన్న క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ఎంత పెద్ద దర్శకుడి సినిమా అయినా స్టార్ హీరోలు లేకపోతే భారీ బిజినెస్ అన్నది సాధ్యం కాదు. రిలీజ్ రోజు ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించే సత్తా కేవలం స్టార్ హీరోలకు మాత్రమే ఉంటుంది. అందుకే సినిమా క్రెడిట్ దర్శకుడికి ఎంత దక్కుతుందో హీరోకు కూడా అంతే ఉంటుందన్న వాదన వినిపిస్తుంది. ఆన్లైన్ రచ్చ సంగతి ఎలా ఉన్నా రాజమౌళి, మహేష్ తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించడం మాత్రం ఖాయమంటున్నారు ఇండస్ట్రీ జనాలు. మన హీరోలు ఇక మామూలు కమర్షియల్ సినిమాలు చేసే పరిస్థితి లేదా? మన ఊరి కథల్లో టాలీవుడ్ టాప్ స్టార్స్ కనిపించడం అన్నది ఇక అసాధ్యమేనా? పాన్ ఇండియా ట్రెండ్ టాప్ హీరోలను మట్టి కథలకు దూరం చేస్తోందా? ఇప్పుడు ఈ డౌట్స్ అన్ని ఎందుకు అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ. ఈ లిస్ట్లో అందరికంటే ముందున్న హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప 2తో పాన్ ఇండియా మార్కెట్ను షేక్ చేసిన బన్నీ నెక్స్ట్ మూవీని గ్లోబల్ రేంజ్లో ప్లాన్ చేస్తున్నారు. అట్లీ డైరెక్షన్లో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్తో భారీ విజువల్ వండర్ని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఆ తర్వాత బేసిల్ జోసెఫ్ డైరెక్షన్లో ఒక సూపర్ హీరో మూవీ చేసే ఆలోచనలో ఉన్నారు బన్నీ. ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. రామ్ చరణ్ కూడా రూటు మారుస్తున్నారు.
వరుసగా మాస్ క్లాస్ సినిమాలు మాత్రమే చేస్తున్న చరణ్ నెక్స్ట్ మూవీని డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు. సుకుమార్ డైరెక్షన్ లో చేయబోయే సినిమాని సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా ప్లాన్ చేస్తున్నారు. చరణ్ ఇంతవరకు టచ్ చెయ్యని జాన్రా కావడంతో ఈ సినిమా మీద భారీ హైప్ క్రియేట్ అవుతోంది. గతంలో ఇదే కాంబినేషన్ లో రంగస్థలం లాంటి మాస్ యాక్షన్ మూవీ వచ్చింది. ఇప్పుడు దానికి కాంట్రాస్ట్ గా ఒక సైన్స్ ఫిక్షన్ మూవీని ప్లాన్ చేస్తున్నారు. మహేష్, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వారణాసి సినిమా కూడా డిఫరెంట్ జాన్రాతోనే తెరకెక్కుతోంది. టైం ట్రావెల్, మైథాలజీ, అడ్వెంచర్, యాక్షన్ లాంటి డిఫరెంట్ జానర్స్ ని మిక్స్ చేస్తూ ఒక భారీ సినిమాను సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాతో ఇండియన్ స్క్రీన్ మీద కొత్త స్టాండర్డ్ సెట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ లిస్ట్ లో ఆల్రెడీ జెండా పాతేసిన హీరో డార్లింగ్ ప్రభాస్, డిఫరెంట్ జానర్స్ టచ్ చేస్తున్న ఇండియన్ సూపర్ స్టార్ కల్కి 2898 AD సినిమాలో సూపర్ హీరో తరహా పాత్రలోనే కనిపించారు. ఫ్యూచర్లో జరిగే కథతో తెరకెక్కిన ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ రెడీ అవుతోంది. ఈ సినిమాతో ఆడియన్స్ కి మరో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. అందాల భామలకు అవకాశాలు వస్తే మాత్రమే సరిపోదు, స్టార్ ఇమేజ్ కూడా అందితేనే వాళ్ళ పేర్లు ఎక్కువ కాలం గుర్తుంటాయి. అలాంటి హీరోయిన్సే అవకాశాల పరంగా, రెమ్యునరేషన్ పరంగా కాస్త మంచి రేంజ్లో ఉంటారు. అయితే ఈ క్రేజ్ కొంతమంది హీరోయిన్లకు అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. ఇంతకీ ఎవరా బ్యూటీస్ అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ. రీసెంట్ టైమ్స్ లో వరుస ప్రయోగాలతో ఆడియన్స్ ని అలరిస్తున్న బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. గ్లామర్ రోల్స్ చేస్తూనే లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనూ ఆడియన్స్ ని మెప్పించేందుకు ట్రై చేస్తున్నారు ఈ కర్లీ బ్యూటీ. కానీ ఈ ప్రయత్నాలేవి పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇప్పటికీ స్టార్ ట్యాగ్ అన్నది అనుపమని ఊరిస్తూనే ఉంది. ఎప్పుడో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్ ఇప్పుడిప్పుడే ఫామ్ చూపిస్తున్న భాగ్యశ్రీ బోర్సే వింత సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు. స్టార్ హీరోలతో జోడీగా క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నా ఈ బ్యూటీస్ కి సక్సెస్ మాత్రం రావడం లేదు. దీంతో స్టార్ ఇమేజ్ గురించి ఆలోచించే అవకాశమే లేకుండా పోయింది. కెరియర్ స్టార్టింగ్ లో మంచి ఫామ్ లో కనిపించిన సంయుక్త మీనన్ కూడా స్టార్ లీగ్ లోకి ఎంట్రీ ఇచ్చే విషయంలో వెనకబడుతున్నారు. అందుకే కమర్షియల్ సినిమా పక్కన పెట్టి లేడీ ఓరియంటెడ్ ప్రయోగం చేస్తున్నారు ఈ బ్యూటీ. మరి ఆ సినిమాతో అయినా తన రేంజ్ మారుతుందని ఆశిస్తున్నారు. సక్సెస్ జోష్ ని కంటిన్యూ చేయడంలో ఫెయిల్ అయిన మీనాక్షి చౌదరి స్టార్ ట్యాగ్ కి చేరువయ్యే లోపే కెరియర్ కష్టాల్లో పడేసుకున్నారు. దీంతో ఈ అందాల భామలకి మళ్లీ మంచి రోజులొచ్చే ఛాన్స్ ఉందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇండస్ట్రీ జనాలు. స్టార్ హీరోస్ డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటున్నారు. ఒక హీరో రిలీజ్ ప్లాన్ చేసుకున్న డేట్కు మరో హీరో బరిలో దిగుతున్నారు. దీంతో ఏ సినిమా ఎప్పుడు ఆడియన్స్ ముందుకు వస్తుందన్న విషయంలో క్లారిటీ ఉండటం లేదు. ముఖ్యంగా ఈ అడ్జస్ట్మెంట్స్ కారణంగా కొన్ని సినిమాలు నెలల తరబడి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ సడన్ గా రేస్ లోకొచ్చింది. ముందు పెద్ద వాయిదా పడ్డంతో ఆ డేట్ కు ఉస్తాద్ ను రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. మార్చ్ 16న రావాల్సిన టాక్సిక్ సైడ్ అవడంతో మరింత ప్రీపోన్ చేసి ఆ డేట్ కు ఉస్తాద్ ను రిలీజ్ చేశారు. ఇప్పటికే ఒకసారి వాయిదా పడ్డ పెద్ది ఏప్రిల్ 30కి రావడం కూడా అనుమానమే అన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను జూన్ 25న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. యాక్చువల్ గా ఆ డేట్ కు ఎన్టీఆర్ నీల్ సినిమా రావాల్సింది. కానీ ఆ మూవీ వర్క్ పూర్తి కాకపోవడంతో ఆ గ్యాప్ ను పెద్ద టీం క్యాష్ చేసుకునే ఆలోచనలో ఉంది. ఒకవేళ జూన్ డేట్ మిస్ అయితే ఎన్టీఆర్ నీల్ మూవీ దసరా సీజన్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఇప్పటికే ఆ టైంలో ప్రభాస్ ఫౌజీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఒక సినిమా ఎఫెక్ట్ మరో మూవీ మీద పడుతూ ఉండడంతో అప్కమింగ్ మూవీ ఏది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న కన్ఫ్యూజన్ కనిపిస్తోంది. పెద్ద సినిమాలు వరుసగా వాయిదా పడుతూ ఉండడంతో ఆ ఎఫెక్ట్ ఇండస్ట్రీ మీద ఎన్ని రకాలుగా ఉంటుందన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఆ ప్రభావం వసూళ్ల మీద ఎంత ఉంటుంది, ఇండస్ట్రీ మీద ఆధారపడిన ఇతర రంగాల మీద ఎంత ఉంటుంది, ఆ టైంలో రిలీజ్ కావాల్సిన మిగతా సినిమాల పరిస్థితి ఏంటి అన్న చర్చ మొదలైంది. టాప్ హీరోల సినిమాల వాయిదా ఇండస్ట్రీకి తలనొప్పిగా మారింది. ఆఖరి నిమిషం వరకు మేకర్స్ పోస్ట్పోన్ విషయంలో ప్రకటన చేయకపోవడంతో ఆ ప్రభావం ఇండస్ట్రీ మీద తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దీంతో పెద్ద సినిమాల వాయిదాల వల్ల కలిగే నష్టాల గురించి చర్చ జరుగుతోంది. సడన్ గా ఒక పెద్ద సినిమా రేస్ నుంచి తప్పుకుంటే ఆ ఎఫెక్ట్ థియేటర్ బిజినెస్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. స్టార్ హీరో సినిమాల రిలీజ్ అంటే 100 సంఖ్యలో థియేటర్లు బుక్ చేస్తారు. సడన్ గా ఆ సినిమా రిలీజ్ వాయిదా పడితే అన్ని థియేటర్లు ఖాళీ అవుతాయి. ఒకవేళ 1-2 చిన్న సినిమాలు ఆ డేటుకొచ్చినా అవి అన్ని థియేటర్లను ఫిల్ చేసే పరిస్థితి అయితే ఉండదు. పెద్ద సినిమాలు వదిలేసిన డేటుకు చిన్న మీడియం రేంజ్ సినిమాలు రిలీజ్ చేయాలన్నా ప్రమోషన్కు టైం సరిపోదు. స్టార్ హీరోల సినిమాలు ప్రమోషన్ లేకుండా వచ్చినా పర్వాలేదు.
చిన్న సినిమాలకు అలా కుదరదు. ఆడియన్స్కు సినిమా దగ్గరైతే తప్ప థియేటర్లకొచ్చే పరిస్థితి ఉండదు. మరోవైపు వాయిదా పడుతున్న సినిమాల నిర్మాతలకు కూడా భారీ నష్టాలు తప్పవు. ప్రెజెంట్ రిలీజ్ డేట్ను బట్టి ఓటీటీ డీల్స్ జరుగుతున్నాయి. అదే అనుకున్న టైం దాటితే ఓటీటీ సంస్థలు కూడా ముందొప్పుకున్న మొత్తం ఇచ్చేందుకు నో అంటున్నాయి. దీంతో నిర్మాతలు కూడా భారీగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితులు మారాలంటే మన మేకర్స్ ఇంకాస్త ప్లానింగ్తో సినిమాలు సిద్ధం చేయాలని కోరుతున్నారు ఫ్యాన్స్. ఇది ఈరోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.